ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని మహాకృపను బట్టి, ఆయన దయాన్ని బట్టి మరల మీతో అందరితో కలిసి ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, నేను గత 2021వ సంవత్సరం నుంచి విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో గుండె నొప్పితో వెళ్ళినప్పుడు ఆయాసంతో నాకు స్టంట్ వేశారు, ఎంజోగ్రామ్ చేసి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి దేవుని కృపను బట్టి నడుస్తూ వచ్చా. గత 24వ సంవత్సరంలో అక్టోబర్ నెల ఆ ప్రాంతంలో నా కాళ్ళు వాయటము, అవి రాళ్ళ మాదిరి టైట్ అవటము ప్రారంభించాయి. ఏంటి ఇది అర్థం కావడం మీ పరిస్థితి. ఒకరోజు మా పెద్ద అబ్బాయి వచ్చాడు, ఏంటి నాయన ఇదంతా అంటే ఆయన అన్నాడు, నాన్న నువ్వు అనుకున్నాడు దోమ గుట్టి కాదు, ఇంకా ఏది కాదు, ఇది ఏదో బెడ్లో ప్రాబ్లంగా ఉన్నట్టుంది, మనం హాస్పిటల్కి వెళ్దామని ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్లో మిలిటరీ హాస్పిటల్ నుంచి నన్ను గుంటూరు హాస్పిటల్కు, లలిత హాస్పిటల్కు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఆ హాస్పిటల్లో నేను రిఫర్ అయిన తర్వాత ఆ హాస్పిటల్లో నన్ను డాక్టర్గా పరిశీలన చేసి, చెడు రక్తం ద్వారా ఏర్పడినటువంటిది ఇది, గుండె మీకు సరిగా పనిచేయటం లేదు అన్నట్టు ఆయన తీర్పు తీర్చారు. సరే, నేను విజయవాడలో గుండె సంబంధించిన డాక్టరు నేను ఇక్కడ చికిత్స పొందుతున్నాను, నేను అక్కడ చేయించుకుంటానులే అండి అని చెప్పేసి వచ్చేసా. మరుసటి రోజు విజయవాడ వెళ్ళాం. మళ్ళీ ఆయన ప్రజా వైద్యశాలకు రిఫర్ చేశాడు విజయవాడ. అక్కడికి వెళ్తే ఆయన ఏదో తోసుకొని వెళ్ళాం, మొత్తానికి యుద్ధం చేయాల్సి వచ్చింది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. తోసుకొని గుమ్మలో వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూశాడు, మందులు రాశాడు, 1 నెల తర్వాత రండి అన్నాడు. వచ్చాను, మందులు వారం వాడాను, ప్రయోజనం లేదు. మొత్తం మళ్ళీ నాకు మోకాల నుంచి పై భాగాన నడుముల వరకు ఎదల వరకు వచ్చేసింది. ఇదేదో చాలా డేంజర్గా ఉన్నట్టుంది, నేను నడవలేని పరిస్థితి వచ్చింది. డిసెంబర్ 31వ తారీఖున ఇక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి. నేనే ఆరాధన జరగలేకపోయాను, నేను నిలవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. అప్పుడు అన్నాను, అమ్మ ఇంకా నాత కాదు, నేను ఓపిక పట్టలేను. అమ్మాయి రమ్మన్నది, నేను హాస్పిటల్లో చూపిస్తాను రమ్మన్నది, పద అక్కడికి వెళ్దామన్నా. ఇక ఆమెకు ఆ రాత్రి ఫోన్ చేసింది, అబ్బాయికి ఫోన్ చేసింది, మాట్లాడింది. వాళ్ళు తెల్లారిలోపే కారు మాట్లాడి కారు ఇంటికి పంపించారు. కారు ఎక్కి వెళ్ళిపోయా 10 గంటలకి ఇక్కడి నుంచి, 1వ తారీఖు జనవరిలో. అంతే. మళ్ళీ ఎప్పుడు వచ్చాను నేను? 28వ తారీఖున 29వ తారీఖున వచ్చా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటాం ఏంటంటే, ఇక్కడ గుర్తించలేని డాక్టర్లు, అదే డాక్టర్లు, అదే హార్ట్ సంబంధించిన వాళ్ళు, అదే గుండె జబ్బుకు సంబంధించిన వాళ్ళు, అదే సర్జన్స్, అదే ఊపిరితిత్తు డాక్టర్లు ఆ యొక్క మెడికల్ కోర్ అనే హాస్పిటల్లో హైదరాబాద్లో 3 రోజులలో మొత్తం తగ్గించేశారు. తప్పటికో దేవుని మహిమపరచండి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు తన దాసులను ఎక్కడ తీసుకెళ్లాలో, ఎక్కడ ఉంచాలో, ఎక్కడ ఎవరి ద్వారా మనకు స్వస్థతలు ఇవ్వాలో ఆయనకు తెలుసు. నేను ఆయనతో అన్నాను, ప్రభువా నువ్వు స్వస్థపరిచే దేవుడు కదా, నువ్వు స్వస్థపరచుమంటే 3 గ్రూపులు నాకు కళ దర్శనములు చూపించాడు. ఇదేంటి నాకు 3 గ్రూపులను చూపిస్తున్న కళ దర్శనం చూపించాడు.
మందుల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది అంటున్నాడు. ఏంటి ఇది విషయం అని కూర్చొని ఆలోచన చేశాడు చాలా. ఆ రాత్రిలో లేచి ఆయన అనుకున్న పక్కన ఫస్ట్ నేను అలాగానే హార్ట్ సర్జన్ అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన చూసి తల ఒప్పుకున్నాడు, తను చెప్పిందని అన్నాడు. ఆ తర్వాత మందులు స్టార్ట్ చేశాడు. 2 రోజులు 3 రోజులలో ఆ వాపులు అన్నీ తగ్గిపోయినాయి, ఆ టైట్ అయిపోయినాయి, మొత్తం బాగా మెత్తగా అయిపోయినాయి కాళ్ళు అన్నీ. ఆశ్చర్యపడినా నేను. హాస్పిటల్లో జాయిన్ చేసుకొని చేశాడు ఆయన. ఆయన అన్నాడు అన్ని పరీక్షలు చేశాడు, ఎందువల్ల వచ్చిందా ఇది అని. మేము చెప్పిన మాటలు కూడా ఆయన పరిగణలోకి తీసుకున్నాడు. ఏది హార్ట్కి సంబంధించిన బ్యాడ్ కొలెస్ట్రాల్ వలన, రక్తం వలన అంటే అది కాదు అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత ఆయన స్కానింగ్ చేసినప్పుడు ఊపిరితిత్తుల మీద ఉన్నటువంటి చిన్న చిన్న గడ్డలు కనపడినాయి. అవి చూసి ఇది ఊపిరితిత్తుల డాక్టర్ గారికి మేఘన శోభన అని ఆమెకు లేడీస్ డాక్టర్గా అయిపోయాడు. మేఘన డాక్టర్ గారు ఆమె ఇది అంతిగత కాదు, ఇది సర్జన్ ఆయనకు ఇచ్చాడు. సైకాలజిస్ట్ దగ్గర నుంచి మెడికల్ సర్జన్కి. ఈ విధంగా 11 మంది ఇంచుమించు డాక్టర్లతో నన్ను పరీక్ష చేయించాడు. 3 గ్రూపులు వైద్యం చేశాడు. ఈరోజు నేను ఎదురుగా నిలబడినానంటే నా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నెరవేరింది. నేను చెప్పిన డాక్టర్ గారికి కూడా, నేను ఎప్పుడు వదలను సార్, ప్రార్థనలో పెడుతుంటాను మిమ్మల్ని. మేఘన సోదరి గారికి కూడా చెప్పాను, ఎందుకంటే దేవుడు చూపించిన డాక్టర్లు మీరు నాకు. చౌదరి గారికి చెప్పాను, ఈయనకి కూడా చెప్పాను. ఈ 3 సైకాలజికల్ డాక్టర్ గారు కూడా. ఇంకొక ఆయన మధ్యలో ఆయన బీపీ షుగర్ కంట్రోల్ చేసే ఆయన ఒక ఆయన రేడియాలజిస్టు. చాలామంది నన్ను 11 మంది పరీక్ష చేసి ఇంచుమించు 2.5-3 లీటర్ల రక్తం నా శరీరం నుంచి లాగిన పరిస్థితి. ఈరోజు నిల్చొని వాక్యం చెప్పలేని పరిస్థితిలోనికి వచ్చా. ప్రైజ్ లార్డ్. పర్వాలేదు, ఇంకొక 4-3 నెలల్లో దేవుడు మళ్ళీ మనకు శక్తిని ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు అందుకు నన్ను సజీవుడిగా ఇక్కడికి తీసుకొచ్చిన దేవునికి కృతజ్ఞత అర్పణంగా పరిశుద్ధ గ్రంథం లేఖనాల ప్రకారముగా లేమియ కాండములో వచ్చిన 4వ అధ్యాయం 4 వచనాల ప్రకారము అర్పణము తీసుకొచ్చాను. ఆయనకు కృతజ్ఞత అర్పణములు అర్పించి ఆ తర్వాత మనందరం కూడా దాన్ని భుజిద్దాం. మనం కూడా దేవుని కృపలో వర్ధిల్లుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రైజ్ లార్డ్. ఇప్పటి వరకు నన్ను సజీవుడిగా ఉంచి తిరిగి నీ ప్రజల, నీ దాసుల, నీ సేవకులు, సంఘ కాపర్లు, సువార్తకుల మధ్యకు నడిపించావు. సజీవుడిగా మాట్లాడటానికి కృప చూపించిన దేవా, మీకు కృతజ్ఞత అర్పణములుగా తీసుకొచ్చిన అర్పణమును అంగీకరించండి. దయచేసి అంగీకరించండి. మీరు అంగీకరిస్తే బాబా మేమందరం పూజిస్తే మాకు ఆశీర్వాదకరాలు. మీరు అంగీకరించకుండా మేము పూజించిన ప్రయోజనం ఉండదు నా తండ్రి. ఆనాడు ఏబేలు అర్పణములు అంగీకరించినావు కాబట్టి ఏబేలు ద్వారా కలిగిన మహా గొప్ప ప్రభు తండ్రిని అయిన అర్పణ భాగ్యం ప్రతి ఒక్క యోధ ఇజ్రాయేలుల పరిభరస ఆ యొక్క సావాసాలలో ఉన్నది ప్రభు. నేటి వరకు కూడా సరిగిస్తున్నాము. అవునా తండ్రి, మీరు చేసిన ప్రతి మేలుకు, మీరు చేసిన ప్రతి సహాయానికి, మీరు చేసిన ప్రతి ఉపకారానికి కృతజ్ఞత అర్పణములు చెల్లించట నాయనా యేసు క్రీస్తు నామం యందు అది మీ చిత్తమై ఉన్నది. ఇదిగో నాయన ఒట్టి చేతుల్లో అర్పించడం కాదు కానీ పలహారము ద్వారా తీసుకువచ్చి నాయన ప్రభా పిండి వంటల ద్వారా తీసుకొచ్చి నీకు అర్పించటము, అర్పణములు సమర్పించుకోవటం అనేది మాకు నేర్పిన పరిశుద్ధ గ్రంథ వాక్య భాగం. దాని ప్రకారం జరిగిస్తుండగా మీరు నన్ను దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్క సంఘ కాపాలను, సువార్తకులను, ప్రతి ఒక్క నీ సేవకులను దీవించి ఆశీర్వదించి వారు కూడా భుజించగా శక్తి, బలమును, జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అర్పణ భోజనము ఇది తింటే బలము, ఆశీర్వాదము మనకు, మన కుటుంబాలకు జరుగుతాయి. ఇది మరవకండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేర్చుకోండి, నేర్పించండి, అనేకులను దేవుని మార్గంలోనికి నడిపించండి.
ఈ క్రమాలు అన్నీ కూడా జరిగించండి. మనం చేయకుండా వాళ్ళకి చెప్పటం మంచిది కాదు. మనము చేసి ఆ తర్వాత వాళ్ళని చేయమని చెప్పటం సర్వసాధారణమైన మాట. ప్రైజ్ లార్డ్. ప్రభువారు చేయకుండా శిష్యులను చేయమని అన్నాడు, ఏది చెప్పలే. ప్రభువారు చేశాడు, తర్వాత ఈ విధంగా చేయండి అన్నాడు. ప్రభువారు చేశారు, ప్రజలను ఈ విధంగా చేయండి అన్నాడు. మనకు నేర్పిన మన పరమ గురువు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చూడండి, ఈ వాక్యంలో మనకు స్పష్టంగా అర్థమవుతున్న మాట. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే ఏంటి అర్థం? మానవుడు భూమి మీద సర్వోన్నతుడైన దేవుని యొక్క ద్రాక్ష వనములో ఒక ద్రాక్షవల్లిగా ఉన్నామని సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమై ఉంది? మనం ఏమై ఉన్నాము? ద్రాక్షవల్లిగా ఉన్నాము భూమి మీద. నా తండ్రి వ్యవసాయకుడు అంటే రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచ మండలాలన్నిటికీ కూడా ఆయన వ్యవసాయదారుడు. ఎవరు? మన తండ్రి అయిన దేవాతి దేవుడు. ప్రైజ్ లార్డ్. మన తండ్రి అయిన దేవాతి దేవుడు. అయితే ఆయన ఈ యొక్క ఒల్లివ అంటే ఈ యొక్క నిజమైన ద్రాక్ష ఒల్లిని అని అనటానికి నిజము అబద్ధము అనేది మనుషులలో ఉంటుంది, కానీ చెట్లల్లో, ద్రాక్షవల్లిలో, పొదలలో ఉండదు. ఈ గుణలక్షణాలు రెండు ఎవరిలో ఉంటాయి? మనుషులలో ఉంటాయి. ప్రైజ్లాలా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, అబద్ధమైన ద్రాక్షవల్లిని కాదు. నేను బాగు చేసే ద్రాక్షవల్లిని, పాడు చేసే ద్రాక్షవల్లిని కాదు. నేను మేలు చేసే ద్రాక్షవల్లిని కానీ కీడు చేసే ద్రాక్షవల్లిని నేను కాను అని ఈ ప్రకారము మనము వర్ణించుకుంటా పోతే ప్రభువారి మాటను, యేసుక్రీస్తు వారి మాటను, ఆయన ఒక ద్రాక్షవల్లిగా ఉన్నాడు భూమి మీద. ఈ భూమి మీద ఏమై ఉన్నాడు? ఒక ద్రాక్షవల్లిగా ఉన్నాడు. అదిగాక ఆయన అంటున్నాడు, నిజమైన ద్రాక్షవల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు ఉన్నంత కాలము నన్ను పాడు చేయవాడు ఎవడు లేడు. ఎందుకో తెలుసా? నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసివేస్తాడు. నాలో ఫలించు ప్రతి తీగను మళ్ళీ ఫలించడానికి ఆయన బాగు చేస్తాడని చాలా స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతూ అన్నాడు. ప్రైజ్ లార్డ్. కానీ ప్రపంచంలో భూమండలంలో మీద ఉన్న దేశాలు అన్నీ కూడా తండ్రి అయిన దేవాతి దేవునికి వ్యవసాయ భూమిగా మారినప్పుడు ఆ భూమిలో ఉన్న ప్రజలందరూ కూడా ద్రాక్షవల్లిగా ఉన్నారని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆ ద్రాక్షవల్లిలో నేను నిజమైన ద్రాక్షవల్లిని అనటానికి కారణము లేకపోలేదు. కీర్తనలో 80వ కీర్తన 8వ వచనం, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను ఎలగొట్టి. చాలు. ప్రైజ్ లార్డ్. ఇది ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి ఏం తెచ్చాడు దేవుడు? ద్రాక్షవల్లిని తీసుకొచ్చాడా? ఇజ్రాయేల్ ప్రజలను, యూదులను తీసుకొచ్చాడా? ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చాడా? ఇజ్రాయేల్ ప్రజలనే కదా తీసుకొచ్చింది మోషేను పంపించి. నాయకత్వం ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చి, మోషే తర్వాత యెహోషువకి ఇచ్చి, ఆ ఇద్దరి ద్వారా వాళ్ళు కానాని ప్రాంతానికి చేర్చిన వాడు ఆయన. అంటే ద్రాక్షవల్లిని ఎలా పోల్చాడు మనుషులను ఎలా ద్రాక్షవల్లిగా పోల్చాడో ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది.
అంతేకాదు యేసు ప్రభు వారు కూడా నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. ఏ నిజమైన ద్రాక్షవల్లియో ఒట్టి ద్రాక్షవల్లివో ఫలించని ద్రాక్షవల్లియో నువ్వే అనలేదే. నువ్వే ఎందుకు అనుకుంటున్నావు నేను నిజమైన ద్రాక్షవల్లిని అనే ఒకసారి ఈ మాటను అర్థం చేసుకొని మనం ఆలోచన చేస్తే గాన అందులో చాలా భావార్థాలు ఉన్నాయి. ఇందులో అబద్ధపు ద్రాక్షవల్లులు, కాయని ద్రాక్షవల్లులు, పాడు చేసే ద్రాక్షవల్లులు చాలా ఉన్నాయని మనకు అర్థమవుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. మోషే తీసుకొచ్చాడు కానీ కానాని ప్రాంతానికి చేరలేకపోయాడు కొన్ని చిన్న పొరపాటు వలన. యెహోషువ చేర్చబడినాడు. యెహోషువతో పాటు ఇజ్రాయేల్ ప్రజలు చేర్చబడినారు కొంతమంది. 45 సంవత్సరాల వయస్సు కలిగిన పైబడిన ప్రతి ఒక్కరు కూడా అరణ్యంలో నశించిపోయారు. అంటే చేర్చబడింది ఎవరయ్యా అంటే 40 సంవత్సరముల లోబడిన జీవించినటువంటి వారు. చిన్న వయసు కలిగిన వారు అందరూ కూడా పెద్ద వయసు వచ్చేంత వరకు 40 సంవత్సరాల యాత్ర చేసి వాళ్ళకి 80 సంవత్సరాల యాత్ర వచ్చే వరకు కూడా చేసి వాళ్ళు అక్కడికి చేర్చబడినారని మనకు వాక్యం ద్వారా అర్థమవుతుంది. అంటే నేను అనేది ఏంటంటే మనం ఇక్కడ కూర్చున్నాం, మనం అక్కడ అందరము కూడా ఎటువంటి వారిగా ఉండాలి? నిజమైన, అంతేనా? నిజమైన ద్రాక్షవల్లిగా, ఫలించువల్లి ద్రాక్షవల్లిగా ఉండాలా లేకుంటే ఎట్లా ఉండాలి? అబద్ధపు ద్రాక్షవల్లిగా ఉండాలా? అవునా? చూడండి, కానాని ప్రాంతానికి నువ్వు తీసుకొని వెళ్ళాలి అని చెప్పిన ఆజ్ఞను మించాడు కాబట్టి కోపముతోనూ ఉద్రేకముతోనూ మాట్లాడే కాబట్టి ఆ మహాభాగ్యము మోషకు దక్కల. మోషే నాయకుడే, మంచి నాయకుడు. మోషే ఈరోజు యేసుక్రీస్తు వారు దివ్య స్వరూపంలో మోషే కూడా ఉన్నాడని మనం చదువుతాం. అంటే ఆ దేవుని సన్నిధిలో మోషే ఉన్నాడు, తోసిపుచ్చినవాడు కాదు ఆయన. అయితే ఇప్పుడు నేను ఎన్ని అనేది ఏంటంటే అలాగా దేవుని పనిలో ఉన్నాం నీవు నేను మనందరం కూడా ఫలించువారిగా ఉండాలి, ఫలింప చేయువారిగా ఉండాలి. ఆ 9వ వచనం చదువమ్మా. కీర్తనలో 80వ కీర్తన. దానికి తగిన స్థలము స్థిరపరిచితివి, దాని ఏరులు లోతుగా పారి దేశమంతటా వ్యాపించెను. ప్రైజ్లా చప్పటికి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి ఎలా ఉంటుందని ఫలిస్తుంది. ప్రైజ్ లార్డ్. ఫలించడమే కాదు విస్తరిస్తుంది. విస్తరించడమే కాదు అనేక మంది ప్రజలను దేవుని సన్నిధికి నడిపించే ద్రాక్షవల్లిగా ఉంటుంది అనేది సత్యం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ద్వితోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం ఇదే కదా చెప్తున్నది. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి నీ దేశం మీద, నీ యొక్క ప్రాంతం మీద. ఆ ప్రాంతం ఏది? కానానీ ప్రాంతం, అడవి ప్రాంతం. అదే 13, 14, 15 వచనాల్లో ఉంటుంది ఈ మాట. కొండ ప్రాంతం, కొండలు లోయలు గల దేశము, ఆ ఆకాశ వర్షపు జ్వలముల కతాగును. అది యెహోవా లక్ష్యపెట్టు దేశం. ఎందుకు? ఆయన బిడ్డలు ఉన్నారు కనుక. వరకు ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. ఎవరి మీద కనుదృష్టి ఉన్నా ఉండకపోయినా, ఎవరి మీద ఆయన దృష్టి ఉంచినా ఉంచకపోయినా, 1 రాజులు 9వ అధ్యాయము 3వ వచనం చూడు. అక్కడ దేవుడు కనుదృష్టి ఉంచుతానంటున్నాడు. ఆ దేశం మీద, ఆ ప్రజల మీద, ఆ మందిరం మీద, ఆ స్థలం మీద, ఆ ప్రజల మీద ఇలాగ సెలవిచ్చెను, నా సముఖమందు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామము అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచిపడి ఉన్నది. నా దృష్టియు నా మనస్సు. చప్పటి కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ లార్డ్. ఎక్కడ దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటాడో అక్కడ ఫలించు వరకు ఆయన దృష్టి, ఆయన మనసు అక్కడ ఉంచుతాడు. వర్షపు జల్లు కురిపించగలుగుతాయి.
ఆ కొండలు తాగుతాయి, ఆ కొండ లోయలు తాగుతాయి, ఆ కొండల లోయల మధ్యలో ఉన్న ద్రాక్ష తోటలు ఫలిస్తాయి, అంజూరపు తోటలు ఫలిస్తాయి. కరువు కాటకాలు లేకుండా పాలు తేనెలు ప్రవహించే స్థలముగా మార్చబడుతుంది. ఆయన బిడ్డలో ఉన్న స్థలాలు, ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలాలు, ఆయన బిడ్డలు జీవిస్తున్న స్థలాలు, ఆయన బిడ్డలు నివాసం ఉంటున్న స్థలాలు చూడండి. ఈ వాక్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనము సామాన్యమైన ప్రజలము కాదు. నీకు నువ్వు కించపరుచుకోవద్దు, నీకు నువ్వు చిన్నపుచ్చుకొని ఎదుటి వారి దగ్గర దేవుని తక్కువ చేయవద్దు. నా మనవి, నువ్వు సామాన్యురాలివి కాదు. నువ్వు దేవుడు ఏర్పాటు చేసిన కుమారుడివి, కుమార్తెవు, బలమైన సాధనము కలిగిన కుమారుడివి. నీ వాగ్దాటికి ఇక హద్దులు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏది ప్రార్థిస్తే అది ఆలకించేవాడే ఉన్నాడు. సొలొమోను ప్రార్థన చేయించుండగా ఆయన అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే సొలొమోను ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ సంఘానికి వెలుగు చేస్తాడు. నీ మందిరాల మీద, నీ సంఘాలపైన ఆయన కనుదృష్టి ఉంచుతాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడి దగ్గరికి వెళ్ళి నా దేవుడు నన్ను చూస్తున్నాడా అని అడగటానికి ఆస్కారము చెప్పనవసరంలా. నీ దేవుడు నీకు తట్టు చూస్తూ ఉన్నాడు అంతే. ప్లీజ్ ఈ ఆలోచన, ఈ మైండ్ని మనం ఉంచుకోవాలి. ఈ తలంపులు మనం కలిగి ఉండాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళ మాటలు నమ్మి నా దేవుడు నన్ను చూస్తున్నాడు అంట పలనోళ్ళు చెప్పారండి, పలనోళ్ళు చెప్పారు. ఎందుకు? మనం పలనోళ్ళకి చెప్పేవారిగా ఉన్నాము కానీ పలనోళ్ళ మాటలు వినేవారిగా మనము లేము. ప్రైజ్ ది లార్డ్. ఇందాక తమ్ముడు ప్రార్థన చేస్తూ, పోలకొండ కరుణాకర్ గారు ప్రార్థన చేస్తూ ఈ మాటలు పలికినప్పుడు నాకు కళ్ళ బట్టి నీళ్ళు తిరిగినాయి. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయనకు దేవుని ఆత్మతో మాట్లాడాడు, ఆయన మాట్లాడి నాకు తెలియదు కానీ ఈ మాటలు చాలా దొరికినాయి. దేవుని తట్టు చూద్దాం. మనం జీవము మరణము ఆయన చేతిలో ఉన్నాయి. మనం ఆత్మహత్య చేసుకోవాలన్నా ఆత్మహత్య చేసుకోలేము. చేసుకున్నా బతికే ఉంటాం, చనిపోం. ఎందుకంటే మరణం ఆయన చేతిలో ఉంది. మనం ఏదో చెయ్యాలని, చెందాలని, భయపెట్టాలని, ఎవరిని ఏం చేయాలనుకుంటే చాలా తప్పు. మనం ఎవరిని భయపెట్టలేం. మనకు మనం భయపెడితే చాలు. మనకు మనం భయపడాలి. మన జీవితాలను మనం బాగు చేసుకోవాలి. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన ఆ వార్త విని నేను ఎవరికి భయపడుతున్నాం? మనం ఎవరికి భయపడాలి? హబక్కూ ఎవరికి భయపడుతున్నాడు? సంవత్సరములు జరుగుచుండగా కార్యములు నూతనపరచము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము. కోపించుతున్న వాత్సల్యమును జ్ఞాపకం చేసుకో. ఇది చాలా అద్భుతమైన మాట, అండర్లైన్ చేసుకోండి. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకొనము. ప్రైజ్ ది లార్డ్. అంటే హబక్కూ చదివేశాడు. హబక్కూ దేవుణ్ణి ఆసక్తిని చదివేశాడు, ఆయన గుణగణాలను చదివేశాడు. ఆయన కోపడవాడే క్షణములనే పశ్చాత్తాపడతాడు, క్షణములనే ఆశీర్వదిస్తాడు. బలవంతులుగా చేయగలిగిన శక్తి గల దేవుడని హబక్కూ తెలుసుకున్నవాడు కనుక ఈ మాట మాట్లాడగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి మాట ఏంటి అయ్యా? ప్రభువా నీ గురించిన వార్త విన్నాను, నాకు భయం వేస్తుంది. కానీ ఆనాడే కాదు, ఈనాడు కూడా చాలామందికి భయం లేదండి. దేవుడంటే, దేవుని మాట అంటే భయం లేదండి. దేవుని రాకడ అంటే భయం లేదండి. దేవుని యొక్క రాబోయే రోజులు అతి సమీపంలో ఉన్న వర్తమానాలు వింటున్నప్పటికీ, చెప్తున్న వారికే భయం లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను ఈ మాట మాట్లాడుతూ ఎందుకు భయం లేదు అని అంటున్నానంటే, ఏదైనా ఆధారం లేకుండా మాట్లాడకూడదనే వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? ఆధారం లేకుండా మనం మాట్లాడకూడదు. మనము ఎవరమండి? ఎవరము? మనమంటే
సంఘ కాపర్లు, దేవుని చేత పిలువబడిన వారు, సువార్త ప్రకటించబడుతున్నవారు, సంఘాల కట్టి సంఘాల నడిపేవారు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. ఆధారం ఉన్నప్పుడే మాట్లాడే. భయము ఎందుకు లేదు అనేది, నేనైతే దేశాలు తిరగలేదు. ఇక్కడ దేశాల అమ్మటి వెళ్ళి తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దేవుని పని మీద దేశాలు తిరిగారని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేశాల్లో ప్రజలను వాళ్ళు కలిశారు, మాట్లాడారు, ప్రసంగించారు, సువార్త ప్రకటించారు అనేటువంటి మహా గొప్ప ఘనమైన ఒక మాట. ప్రైజ్ ది లార్డ్. మాటలను తప్పుగా మీరు అర్థం చేసుకుని నన్ను అపార్థం చేసుకోవద్దండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనలో చాలామంది కూడా దేశ విదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ దేవుని మహిమపరిచిన బిడ్డలు ఉన్నారు. ఆధారం లేకుండా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు అక్కడ చూసి వచ్చినాయి చెప్తుంటారు, కళ్ళతో చూసినాయి, అనుభవించినాయి కొన్ని చెప్తూ ఉంటారు. మంచిదే అది మన జీవితాల్లో కూడా. నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఈ కృష్ణా జిల్లాలో తిరిగా. ఈ నందివాడ మండలంలోనే ఈ మచిలీపట్నము, విజయవాడ ఈ సర్కిల్లో తిరిగాను, కానీ నేను ఇంక బయటికి వెళ్ళా. ప్రైజ్ ది లార్డ్. యాకోబు రాసిన పత్రికలో ఒక మొదటి అధ్యాయంలో 27వ వచనంలో ఈ ప్రకారం ఒక రాయబడినాడు. యాకోబు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రభు అనియు, యేసుక్రీస్తు వారు సర్వశక్తి గల దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడనియు వారు అంగీకరించలేదు. కానీ ఆయన శిలువ మరణం పొంది పునరుద్ధానుడైన తర్వాత ఆయన చెప్పిన ప్రకారం ఆయనలో నెరవేర్చబడిన తర్వాత వాళ్ళు నమ్మారు. కుటుంబ సభ్యులు, వారిలో ఒకడు ఈయన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు అన్య దేశములందు వారికి చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి. ఇప్పుడు 27వ వచనం చదువు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకునైన భక్తిహీనుల ప్రైజ్ ది లార్డ్. ఏమంటాడండి? తండ్రి అయిన దేవుని ఎదుటను పవిత్రమును పరిశుద్ధతను భక్తి కలిగి ఉన్నవారమైన మనము, సువార్తకులమైన మనము, సంఘ కాపురమైన మనము, దేవుని చేత పిలువబడిన వారమైన మనము, ఏర్పాటు చేయబడిన వారమైన మనము. ప్రభు అయిన యేసుక్రీస్తు నేను నిజమైన ద్రాక్షవల్లిని ఎందుకన్నాడు? ఎందుకు అనాల్సి వచ్చింది? తక్కిన వాళ్ళు ఏమి నిజమైన వాళ్ళు కాదా? నిజమైన వాళ్ళు కాదు. ఎందుకంటే వారు కూడా ఆ స్థలం నుంచి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన వారే కానీ, కానాని ప్రాంతమున నాటబడిన వారే కానీ ఆ కారు ద్రాక్షలు కాశాయంట. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ఏం కాశాయంట? కారు ద్రాక్షలు. అంటే ఇప్పుడు ద్రాక్షలు కారు ద్రాక్షలు కాశాయా? మనుషులు కారు కలిగిన పాడైన ఆలోచన, చెడ్డ ఆలోచనలు కలిగిన వారే ఉన్నారా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మనుషులైనా ఇప్పుడు ఆయన నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నప్పుడు ఇక్కడ ఉన్నవారు కూడా ద్రాక్షవల్లి వాళ్ళు కూడా మనుషులేగా. అంటే చెడిపోయిన వారు, పిలువబడిన వారే, ఏర్పాటు చేసుకున్న వారే, సంఘ కాపర్లే, సువార్తకులే, కానీ చెడిపోయిన వారు, దేవుని మాటకు లోబడిన వారు, దేవుని మాటను అభివృద్ధిపరచని వారు, దేవుని బిడ్డలకు మేలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న దుర్భాగ్యులు అని అనాలని అనిపిస్తుంది. కానీ నేను అన్ను. ఎందుకంటే నేను అంత పాపం మూటగట్టుకోవాలనే అవసరం నాకు లేదు. హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు.